బేల మండల కేంద్రంలోని కొమరంభీం కాంప్లెక్స్ లో తుడుంతె ఆధ్వర్యంలో జైపాల్ సింగ్ ముండా అదేవిధంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా తుడుంతెప రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ జైపాల్ సింగ్ ముండా అదేవిధంగా సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోడం గణేష్ మాట్లాడుతూ జైపాల్ సింగ్ ముండా ఓ ఆదివాసీ పోరాట యోధుడని, భారత రాజ్యాంగంలో ఆదివాసుల చట్టాల కోసం పోరాటం చేసిన వీరుడని పేర్కొన్నారు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే అన్ని వర్గాల మహిళల చదువుకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. వారు చూపిన మార్గంలో ఆదివాసులకు దక్కాల్సిన ఆర్థిక ఫలాల కోసం నిరంతరం పోరాటం చేయడానికి ముందుంటానని అన్నారు. బేల మండల కేంద్రం ఆదివాసీ భవన్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు సంక్షేమ పరిషత్ పటేన్లు అదేవిధంగా మాజీ సర్పంచులు ఎంపీటీసీల ఆధ్వర్యంలో జైపాల్ సింగ్ ముండా అదేవిధంగా సావిత్రిబాయి పూలే యొక్క 194, 122వ జయంతులను ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జైపాల్ సింగ్ ముండా ఒక ఆదివాసీ పోరాట యోధుడు. ఆయన 5th షెడ్యూల్ రూపకర్త. భారత రాజ్యాంగంలో ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని ఆదివాసీ హక్కులు చట్టాల జీవోల కోసం వాటి అమలు కోసం కూడా నిరంతరం ఆదివాసీల పక్షాన ఉండి పోరాడినటువంటి గొప్ప మహనీయుడు. కాబట్టి ఆయన యొక్క జయంతి ఈరోజు 122 జయంతిని ఇక్కడ జరుపుకోవడం. అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఆమె వల్ల అన్ని వర్గాల మహిళలకు ప్రజలకు ఆదర్శప్రాయమైనటువంటి ఒక సంఘ సంస్కర్త. ఆ రోజు ఎవరు చదువుకోలేనటువంటి సందర్భంలో ఆమె ఇంటికాడ ఉండి చదువుకొని బాలబాలికల కోసము స్కూల్ ఏర్పాటు చేసి ఆ జ్యోతిరావు పూలే తోటి కలిసి పనిచేసి ఇవాళ దేశంలో ఒక ఆదర్శప్రాయమైన మహిళగా గుర్తింపు తెచ్చినటువంటి మహిళ. కాబట్టి ఆ యొక్క జైపాల్ సింగ్ ముండా అదేవిధంగా సావిత్రిబాయి పూలే యొక్క జయంతులను ఇక్కడ మేము ఆదివాసీలందరూ కూడా ఘనంగా